మేడం కాల్ కనెక్ట్ అయిపోయింది. ఓకే ఓకే మేడం. మరి ఇప్పుడు చాలా మందికి ఐ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది ముక్కులో నుంచి వాటర్ రావడం జరుగుతుంది. ఆ వాటర్ అనేది ఇంకా ఏదైనా రీజన్స్ వల్లనే రావచ్చు, అలర్జీ సమస్య ఉంటేనే రావచ్చు అంటారా? ఇప్పుడు కోల్డ్ ఉన్నా కానీ మనకి రెస్పిరేటరీ ఏ ప్రాబ్లమ్స్, నోస్ సైనస్ ఉన్నా కానీ ఇలా డిఫరెంట్ వాటికి రావచ్చు. కాకపోతే అవి ఏంటంటే ఒక టైం లిమిట్లో అవి ఆగిపోతాయి. అంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గినాకనో అట్లా. ఈ అలర్జీ అంటే ఏంటంటే వాళ్ళ కంటిన్యూస్గా అలర్జీ ఎక్స్పోజ్ అయిన అంటే టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏమవుతుందంటే ఇబ్బంది అనేది వాళ్ళ డే టు డే లైఫ్ చాలా 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 ఇబ్బంది. మనకి రెగ్యులర్గా చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు, మేడం నేను నా వర్క్ చేసుకోలేదు. ఇప్పుడు ఒక బ్యూటీషియన్ ఉందనుకోండి, తనకి ఎట్లా ఉంటుంది, తన వర్క్ వంగి చేయడం, వంగి చేసినప్పుడు ఆ ముక్కులో నుంచి నీరు వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లా ప్రొఫెషన్స్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్. ఇప్పుడు మనకి జనరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనుకోండి, కొన్ని డేస్ వస్తుంది, ఆ ఇబ్బంది ఉన్న డేస్ తర్వాత నార్మల్ అయిపోతారు. వీళ్ళకి ఏంటంటే సమ్మర్ ఉండదు, వింటర్ ఉండదు, ఏది ఉండదు, 365 days కారుతూనే ఉంటుంది. అట్లా కూడా చాలా మంది పేషెంట్స్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మనము వాళ్ళ ప్రొఫెషన్ ఎఫెక్ట్ అవుతుందంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్యామేజ్ అవుతుంటుంది. సో అలర్జిక్ రైనైటిస్ అనేది ట్రీట్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయాలి అంటే దాని నుంచి మనము గెట్ రీడ్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలకి వచ్చినప్పుడు వాళ్ళకి హోమియో ట్రీట్మెంట్ అంటే హోమియో చికిత్స చేయడం మంచిది అంటారా చిన్నపిల్లలకి కూడా? ష్యూర్గా అండి. మనము పుట్టిన బేబీ నుంచి పెద్ద అయ్యే వాళ్ళకి హోమియో వల్ల ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఇంకా హోమియో వాడడం వల్ల ఆ చిన్నపిల్లలకి ఇచ్చి వేరే మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి డ్రౌజినెస్ రావడం కన్నా మీరు హ్యాపీగా హోమియో స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళకి చాలా హ్యాపీ. వాళ్ళకి ఇంకొక ఇబ్బంది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా, ఇంకా పేషెంట్లో వాళ్ళకు చాలా ఏమంటారు ఇరిటేషన్ అవన్నీ తగ్గి ఇంకా ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఫర్దర్గా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా వాళ్ళ హెల్త్ హ్యాపీగా ఉంటుంది. సో మీరు ఇట్స్ బెస్ట్ చాయిస్ టు చూస్ హోమియోపతి టు యువర్ చైల్డ్ అండి. చిన్నపిల్లలకి వాళ్ళకి వేరే మెడిసిన్స్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ లేకుండా ఉండాలంటే మీరు మొదటి నుంచే మీ పిల్లలకి హోమియో స్టార్ట్ చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వాళ్ళకి ఇమ్యూనిటీ వల్ల వాళ్ళు ఫ్రీక్వెంట్గా హాస్పిటల్స్కి వెళ్ళడము, తరచూ యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరాలు అవి ఏముండవు. మన దగ్గరకు వచ్చిన చాలా మంది పేషెంట్స్ చెప్తారు, మేడం మీ దగ్గరకు వచ్చినాక ఇప్పటికీ చాలా డేస్ అయింది మేము యాంటీబయాటిక్ యూజ్ చేయక. సో ఆ యాంటీబయాటిక్స్ వాడకం అనేది మీకు తగ్గుద్ది. దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో మనకు తెలుసు. యాజ్ ఎ పర్సనల్గా మనకు తెలిసి కూడా వాడతాం, తప్పదు. కానీ మీరు అవి వాడకుండా హోమియో ట్రై చేయండి, మీరే అబ్జర్వ్ చేస్తారు. ఆ యాంటీబయాటిక్స్ వాడక చాలా రోజులు అయింది అని మా దగ్గరకు వచ్చి పేషెంట్ చెప్తున్నప్పుడు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. సో హోమియో వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. మీరు అదర్ మెడిసిన్స్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ని చాలా తగ్గించుకోవచ్చు. ఊరికే హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు. కొన్ని డేస్ మీరు మెడిసిన్ వాడితే తర్వాత మీకు ఇన్ఫెక్షన్స్ కూడా రావు, హెల్తీగా ఉంటారు అనమాట బేబీ. సో ఇట్స్ బెటర్ మీరు అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, చిన్నపిల్లలకు వాడొచ్చా, ఏమన్నా అవుతుందా? నథింగ్. చిన్నపిల్లలకి డే బర్న్ బేబీస్కి కూడా వాడచ్చు, ఏం అవ్వదు, ఇంకా చాలా బెనిఫిటే అవుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫుడ్ విషయంలో చిన్నపిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనము బేసిక్గా ఫుడ్ విషయంలో అంటే చిన్నపిల్లలకి ఎక్కువ కొంచెం కూల్ డ్రింక్స్ అట్లాంటివి, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే బాగుంటుంది మోస్ట్లీ. అండ్ వాళ్ళని ఊరికే వెదర్ చేంజ్ అంటే ట్రావెలింగ్ వల్ల ఊరికే వెదర్ చేంజెస్, ఆ ఎక్స్పోజర్స్ అట్లాంటివి లేకుండా వాళ్ళని కొంచెం స్టాటిక్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ చేస్తే కొంచెం మొదటి ఏజ్లో బాగుంటుంది. లేదా ఫర్దర్గా వాళ్ళకి ట్రావెలింగ్ అవి ఇవి చేస్తే వాళ్ళకి ఇబ్బంది అనేది కొంచెం ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు చాలామంది ఏంటంటే